నమ్మకానికి నమ్మితే చాలు బాబాయ్. నిజానికి ఆధారాలు కావాలి. సంథింగ్ మ్మ్. నీ నమ్ముతున్నా అంటే చాలా. ఓకే, ఫస్ట్ మీకు స్క్రీన్ ఇలా ఉంది కదా. ఇప్పుడు యూట్యూబ్ లోకి వెళ్తారు. యూట్యూబ్ లోకి వెళ్ళినప్పుడు నిన్న మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, ఒకసారి మళ్ళీ రివిజన్ చేస్తున్నా. రైట్ కార్నర్ లో మన ప్రొఫైల్ నేమ్ ఉంటుంది. ఇక్కడ పైన స్విచ్ అకౌంట్ ఉంటుంది. దానికి పైన మనకి వ్యూ ఛానల్ అని ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే మనం వ్యూ చేయాలంటే వ్యూ ఛానల్ లోకి వెళ్తేనే ఎడిట్ చేసుకోగలం. చూడండి ఇప్పుడు ఇక్కడ వ్యూ ఛానల్. నిన్న మీకు చెప్పాను కదా, ప్రొఫైల్ పిక్, బ్యానర్ ఇమేజ్. ప్రొఫైల్ పిక్ ఎప్పుడు మనకి మన ఛానల్ నేమ్ కి లెఫ్ట్ సైడ్ రౌండ్ లో ఉంటుంది కదా, అది ప్రొఫైల్ పిక్. అయితే లోగో అయినా పెట్టుకోవచ్చు, లేదా మన పర్సనల్ పిక్ అయినా పెట్టుకోవచ్చు. బ్యాక్ ఉండేది మన ఛానల్. ఇప్పుడు నేను హౌ టు ఎడిట్ ఈజీలీ అని పెట్టా. నేను హౌ టు ఎడిట్ ఈజీ అన్నప్పుడు ఇమీడియట్ గా నా బ్యానర్ ఇమేజ్ ని ఎలా ప్రిపేర్ చేశాను, హౌ టు ఎడిట్ ఈజీలీ అని చెప్పి ఒక సిజర్ పెట్టాను. అంటే ఎవరికైనా చూసినప్పుడు ఈజీగా గ్రాస్ప్ అయ్యేలా అలా. సో నెక్స్ట్ కింద ఏం మేనేజ్ వీడియోస్ ఇవన్నీ కాకుండా పక్కన పెన్ మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. అప్పుడు ఇది వస్తుంది. మ్యామ్ డౌట్ అడిగారు కదా, ఫస్ట్ మీ ఛానల్ నేమ్ ఉంటుంది, కింద మీ హ్యాండిల్ నేమ్ ఉంటుంది. ఛానల్ నేమ్, హ్యాండిల్ నేమ్ బోత్ ఈక్వల్ ఉండాలి. ఇక నేను జస్ట్ రఫ్ గా ప్రిపేర్ చేశాను కాబట్టి పైన ఎడిట్ ఈజీగా అని పెట్టలేదు. యూఆర్ఎల్ అనేది యూట్యూబ్ ఇన్బిల్డ్ గా మనం ఏదైతే ఛానల్ పెట్టామో దానికి ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేసేస్తుంది. యూఆర్ఎల్ తో మనకు పనేం లేదు. అది కాపీ చేస్తే ఎవరికైనా మనం షేర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ డిస్క్రిప్షన్ చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇక్కడే ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి డిస్క్రిప్షన్ ఇక్కడ ఏది కావాలంటే అది మన ఛానల్ గురించి రాసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మన నేము, మన ఛానల్ తో ఏం పెడుతున్నాము, మన ఛానల్లో అసలు ఏముంటుంది అనేది డిస్క్రిప్షన్ లో మనం రాయవలసి ఉంటుంది. ఈ డిస్క్రిప్షన్ అనేది మన ఛానల్ అబౌట్ పేజ్ లో కనిపిస్తుంది. సో హ్యాండిల్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనది కొత్త ఛానల్ అయినప్పుడు డైరెక్ట్ మనం సెర్చ్ బార్ లో చేస్తే ఎవరైనా కొట్టినప్పుడు అది మన టాప్ లో రాదు. అలా కాకుండా @ వితౌట్ స్పేస్ మన ఛానల్ నేమ్ కొట్టినప్పుడు టాప్ లో మన ఛానల్ వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ మొత్తం ఇలా. అలాగే మ్యామ్ అడిగారు కదా, ప్రొఫైల్ పిక్ ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు మ్యామ్, అలాగే బ్యానర్ ఇమేజ్ కూడా ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు నేను బ్యాక్ వెళ్తున్నాను. ప్లస్ ఐకాన్ ని క్లిక్ చేస్తాం. ఇప్పుడు ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి నేను మీకు చెప్పాను కదా, స్టార్టింగ్ వీడియో అని ఉంది, నెక్స్ట్ షార్ట్ అని ఉంది, నెక్స్ట్ లైవ్ షోస్ చేయాలంటే ఇక్కడ లైవ్ యూజ్ చేస్తాం. పోస్ట్ మీకు నెక్స్ట్ దానితో చెప్తాను, పోస్ట్ ఇక్కడ యూజ్ చేస్తాం. ఫస్ట్ ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఏంటి, షార్ట్స్ యూజ్ చేస్తున్నాను. షార్ట్ లో మనం ఎప్పుడు వెర్టికల్ గానే తీసుకోవాలి. అడ్డంగా పెట్టినవి అయితే షార్ట్ లో ఎప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. అప్పుడు ఇంట్రెస్ట్ గా ఉండదు. 9:16 రేషియోలో మాత్రమే మనం అప్లోడ్ చేయాలి. ఇప్పుడు యాడ్ చేశాను. యాడ్ చేసినప్పుడు ఏదైనా ఒక వీడియో తీసుకుందాం. దీంట్లో నిన్న మీకు ఆల్రెడీ ఒకటి చెప్పేశాను కదా, ఎడిట్ వీడియో. ఒకసారి నేను మళ్ళీ సార్ మార్నింగ్ డౌట్ అడిగారు, అది చెప్తాను. వీడియోస్ గ్యాలరీకి వెళ్ళి తీసుకోవచ్చండి. గ్యాలరీలోనే క్లిక్ చేస్తే అక్కడ వీడియోస్, ఫొటోస్ ఉంటాయి సార్. మనకు ఫొటోస్ కావాలంటే ఫొటోస్ తీసుకుంటాం, గ్యాలరీ కావాలంటే గ్యాలరీ తీసుకుంటాం. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఒకటి ఎడిట్ చేసిన వీడియో అయితే ఇలా తీసుకున్నప్పుడు దీన్ని డన్ చేస్తాం. ఫస్ట్ మనం ఏ వీడియో తీసుకున్నా దాన్ని డన్ చేస్తాం. పక్కన డన్ ఆప్షన్ వస్తుంది. ఆ డన్ చేసిన తర్వాత ఇమీడియట్ గా పక్కన టిక్ మార్క్ వస్తుంది. టిక్ మార్క్ ని క్లిక్ చేసేయండి. ఇప్పుడు మనకి ఇలా వీడియో అయితే రన్ అవుతుంది కదా. మనం ఏం చెప్పుకున్నాం నిన్న, టెక్స్ట్ చెప్పుకున్నాం. ఏఏకి వెళ్ళాము. అక్కడ మనకి నచ్చిన టెక్స్ట్ పెట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ప్లీజ్ షేర్ అని రాస్తున్నాను. ప్లీజ్ షేర్ లో కలర్స్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంది. పక్కన మనం జస్ట్ ఫింగర్ తో టచ్ చేస్తే కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఏ కలర్ మనకి కావాలి అనేది చూస్ చేసుకుని ఆ కలర్ నుంచుకుంటాం. నెక్స్ట్ లెఫ్ట్ కార్నర్ లో ఒక లైన్ ఉంది కదా, ఆ లైన్ లో ఒక సర్కిల్ ఉంది. ఆ సర్కిల్ ని మనం ఇలా డ్రాగ్ చేస్తే మన ఫాంట్ సైజ్ అనేది మారుతుంది అనమాట. సో అది మనకి ఎంత ఫాంట్ కావాలి అనేది ఉంచుకుంటాం, అలా పెట్టుకుంటాం. నెక్స్ట్ మీకు ఒక లైన్స్ పక్కన అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మన ఫాంట్ సైజు బ్యాక్గ్రౌండ్ మారుతుంది అనమాట. ఇది కూడా వన్ ఆప్షన్. మీకు ఏది నచ్చితే అది అలా ఉంచుకోవచ్చు, అలా చూస్ చేసుకోవడమే. దాన్ని ఏని క్లిక్ చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ వస్తాయి. ఆ స్టైల్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. అది ఓకే అనుకుంటే డన్, టాప్ లో డన్ చేస్తాం.
డన్ చేసిన తర్వాత మన మన ఫింగర్ తో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. ఇలా ఏ ప్లేస్ లో కావాలంటే ఆ ప్లేస్. చాలా మంది కొటేషన్స్ పెడతారు కదా, కొటేషన్స్ కూడా సేమ్ అంతే. ఆ టెక్స్ట్ లో మనకి నచ్చిన కొటేషన్ రాసేసుకుంటాం, వివేకానంద కొటేషన్ ఏదైనా సేమ్ అది మనకి ఎక్కడ ఏ ప్లేస్ లో కావాలంటే ఆ ప్లేస్ లో ఇన్సర్ట్ చేస్తాము, అక్కడికి అది కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ కలర్ కాంబినేషన్, 3 సర్కిల్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేస్తాం. మనకి ఇక్కడ ఫిల్టర్, ఏ ఫిల్టర్ నచ్చితే ఆ ఫిల్టర్ ని మనం అప్లై చేస్తాం. ఐదర్ బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది, లేకపోతే డిఫరెంట్ బాగా బ్రైట్ ఉంటుంది. ఇలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్. మీకు వేరియేషన్ కి నేను బ్లాక్ చూస్ చేశాను ఇప్పుడు. ఇది ఓకే అనుకుంటే ఫిల్టర్ పక్కన మనకి సర్కిల్ నుండి లైన్ ఉంది, అది నన్. పక్కన టిక్ మార్క్ ఉంది. టిక్ మార్క్ అంటే మనం ఏ ఫిల్టర్ అయితే ఓకే చేసామో అది ఓకే అనుకుంటే టిక్ చేస్తాం. లేదా నాకు ఈ ఫిల్టర్ బ్లాక్ అండ్ వైట్ నచ్చలేదంటే సర్కిల్ ని క్లిక్ చేస్తాను, మళ్ళీ నా నా వీడియో నాకు వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ వేరేది ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్లాక్ అండ్ వైట్ ఉంచా, ఓకే టిక్ మార్క్ చేసా. టిక్ మార్క్ చేసిన తర్వాత మనం చేయవలసింది ఏంటంటే యాడ్ మ్యూజిక్. యాడ్ మ్యూజిక్ ఉంది కదా టాప్ లో, దాన్ని యాడ్ చేశాను. ఫ్రెండ్షిప్ కింద చూడండి ఓజీ ఉంది, ఈ మీసాల పిల్ల ఉంది. ఇలా సైడ్ కి మీరు డ్రాగ్ చేస్తే ఇక్కడ అన్స్టాపబుల్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కదా. ఏ సాంగ్ అన్నా ప్రెసెంట్ యూజ్ చేసుకోండి, బట్ నేను చెప్తున్నాను స్టార్టింగ్ మాత్రమే ఇది యూజ్ చేసుకోండి. మానిటైజేషన్ కి నెక్స్ట్ మళ్ళీ ఎక్కువ పాపులర్ అయిన తర్వాత ఇవి యూజ్ చేయొద్దు. ఆ తర్వాత హైడ్ పెట్టండి. ఇలా మీకు ఏది నచ్చితే అది చూస్ చేసుకొని ఒక సాంగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీసాల పిల్ల అని పెడుతున్నాను. సో ఆ సాంగ్ మనకి వీడియోకి ప్లే అవుతుంది అనమాట. ప్లే అయిపోయిన తర్వాత కింద వాయిస్ ఓవర్ బటన్ ఉంటుంది, అక్కడ మీకు కావాలంటే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు, అవసరం లేదు అనుకుంటే డ్రాప్ చేయొచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ వెళ్తాం. సేమ్ మీరందరూ ఇక్కడ వరకు ఓకే చేశారు, బట్ ఇక్కడ క్యాప్షన్ యువర్ షార్ట్ అనే చోట మీరు మీ టైటిల్ ని, మీకు రిలవెంట్ టైటిల్ ని ఇవ్వలేదు. ఇక్కడ నేను దీవాళీ గురించి పెట్టినప్పుడు కంపల్సరీ నేను ఇక్కడ ఏం పెడతాను, హ్యాపీ దీవాలి, ఇది 2025 కదా, ఇలా పెడతాను. అదే నెక్స్ట్ ఇయర్ సేమ్ వీడియో వేరే వీడియో చేశాను అనుకోండి, అప్పుడు ఏం పెడతాను, హ్యాపీ దీవాలి 2026 అని పెడతా, లేదా హ్యాపీ దీవాలి సెలబ్రేషన్స్ అని పెడతా. ఫస్ట్ అది టైటిల్ అనేది పెట్టిన తర్వాత మాత్రమే హ్యాష్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాను. ఇప్పుడు చూడండి దీవాలి అని కొడితే అది ఎంత వస్తుందని మనం చూద్దాం. దీవాలి అంటే 53 lakhs వీడియోస్ ఉన్నాయి, సో అది చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫెస్టివల్ కదా ఇది, ఫెస్టివ్ వైబ్. చూడండి ఫెస్టివ్ వైబ్స్ 5.4 lakhs ఉన్నారు, ఫెస్టివల్ అంటే 46 lakhs ఉన్నారు. ఏది ఎక్కువ ఉంది, 46 lakhs. అలాగే ఫెస్టివల్ సంబంధించి ఇంకేమైనా రిలేటెడ్ గా మీకు కొత్తగా రిమైనింగ్ వేరే వాళ్ళు వీడియోస్ ఉంటాయి కదా అప్డేట్, ఒకసారి అబ్జర్వ్ చేసి వాళ్ళు ఏం పెడుతున్నారో చూసి అవి కూడా మనం వాడుకోవచ్చు. కాపీ పేస్ట్ చేయొద్దు, మీరు మీకు ఓన్ గా టైప్ చేసుకోండి ఇవన్నీ. నెక్స్ట్ ఈ వీడియోని ఎప్పుడు ప్రైవేట్ లోనే పెట్టుకోవాలన్నాను కదా, డ్రాగ్ చేస్తే రిలేటెడ్ వీడియో మీకు అప్పుడే రాదు, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ తక్కువ ఉంటారు కాబట్టి. ఇక్కడ యాలో షార్ట్స్ వీడియో అండ్ ఆడియో రీమిక్సింగ్, ఇది మాత్రం మీరు ఈ మొబైల్లో రిలేటెడ్ రిలేటెడ్ వీడియో అంటే చెప్తాను సార్ లాస్ట్ లో. ఉమ్. యాలో ఓన్లీ ఆడియో రీమిక్సింగ్ పెట్టండి. యాలో వీడియో అండ్ ఆడియో రీమిక్సింగ్ పెట్టారనుకో, మీ వీడియోని ఎవరైనా మీరు వీడియోస్ చూసే ఉంటారు, పైన మన వీడియో పెడతారు, కింద వాళ్ళు కామెంట్స్ ఇస్తూ ఉంటారు. మీ మూవీస్ చూసుంటారు కదా, పైన ఏదైనా కామెడీ వస్తే అవునా అని చెప్పి వీళ్ళు ఎక్స్ప్రెషన్ ఇస్తారు కదా, ఆ టైప్ అన్నమాట. యాలో వీడియో అండ్ ఆడియో రీమిక్సింగ్ అంటే మన వీడియోని ఎవరైనా సరే ఆడియో వాడుకోవచ్చు, వీడియో వాడుకోవచ్చు అని. అలా కాదు, ఇక్కడ మొబైల్ నుంచి చేస్తున్నాం కాబట్టి యాడ్ లో ఓన్లీ ఆడియో రీమిక్సింగ్, ఎందుకంటే ఇది ఎలాగో యూట్యూబ్ మ్యూజిక్ కాబట్టి మనకు ప్రాబ్లం ఉండదు. అదే మీకు సిస్టమ్ లో అనుకోండి, నాట్ యాలో ఆడియో అండ్ వీడియో అని వస్తుంది, అప్పుడు ఆ ఆప్షన్ ని మనం చూస్ చేసుకుంటాం. సో బ్యాక్ వెళ్తున్నా. ఇక్కడ ఆల్టర్డ్ కంటెంట్ అంటే ఏంటంటే మీరు ఎవరి వీడియోస్ ని ఐ మీన్ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు చూపించట్లేదు, మీ ఓన్ వీడియోనే చేస్తున్నారు. ఇప్పుడు సినిమా యాక్టర్స్ ని తీసుకొచ్చి వాళ్ళని సంథింగ్ ఏఐ యూజ్ చేసి ఇలా అలా చేసి పెట్టింది కాకుండా ఓన్ వీడియోనే చేస్తున్నారు కాబట్టి ఎప్పుడు కూడా మనం ఆల్టర్డ్ కంటెంట్ అనేది నో అనే ఆప్షన్ చూస్ చేసుకోవాలి, ఇది కంపల్సరీ. మేడం గారు నెక్స్ట్ మేడం గారు 1 సెకండ్ సార్, అప్లోడ్ షార్ట్ అంతే. ఓకే నిన్నటి వరకు మనం ఇది చెప్పేసుకున్నాం కదా, ఇక్కడ వరకు ఓకేనా, అర్థమైందా? 1 సెకండ్, ఐ విల్ స్టాప్.
సో ఇప్పుడు సేమ్ మనం ఏఐ నుంచి ఫోటో టు వీడియో ఎలా జనరేట్ చేయాలి. సింపుల్, చాలా ఈజీ అండి. ఇవాళ మాత్రం మీరు ఒక 5 వీడియోస్ చేయండి. ఇది 6 సెకండ్స్, మీరు ఎక్కడ షూట్ చేయక్కర్లేదు కాబట్టి 5 సెకండ్ వీడియో చేయండి. 5 వీడియోస్ అప్లోడ్ చేయండి రేపు. ప్లస్ క్లిక్ చేస్తాం, సేమ్ షార్ట్స్ లో మన ఛానల్లోకి వెళ్తాం, ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తాం. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి యాడ్ లోకి వెళ్ళి మనం ఒక ఫోటో తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక రెడ్ రోజ్ తీసుకున్నా. నెక్స్ట్ కి వెళ్ళా. నెక్స్ట్ కి వెళ్ళినప్పుడు మీకు టాప్ లో ఏం కనిపిస్తుంది? ఫోటో టు వీడియో, రైట్? సో ఇక్కడ మనకి 2 సెకండ్సే వచ్చింది కదా ఫోటో. దీన్ని జస్ట్ నేను డ్రాగ్ చేస్తున్నా ఒక 6 సెకండ్స్ కి. ఒక 7 సెకండ్స్ వచ్చింది, 6 సెకండ్స్ కి డ్రాగ్ చేసా, రైట్? సో ఇక్కడ మనం టాప్ లో మనకి ఫోటో టు వీడియో కనిపిస్తుంది కదండి. ఇక్కడ ఫోటో టు వీడియో ఉంది కదా, ఆ ఫోటో టు కనిపిస్తుంది వీడియోని మేడం. మనం క్లిక్ ఆన్ చేయాలి. సో అది క్లిక్ చేసిన వెంటనే మనకి గెటింగ్ సజెషన్స్ అని చెప్పి కొన్ని సజెషన్స్ ఇస్తుంది యూట్యూబ్. అంటే ఆ పిక్ కి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు కొన్ని టైటిల్స్ లా ఇస్తుంది అనమాట. ఇక్కడ మనకి 3 ఎఫెక్ట్స్ ఇచ్చింది, 3 కాదు, కొన్ని ఎఫెక్ట్స్ ఇచ్చింది. ఇందులో మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. రోజ్ రొటేట్స్ ర్యాపిడ్లీ, లేకపోతే హమ్మింగ్ బోర్డ్ సిప్స్ నెక్టార్ ఫ్రమ్ రోజ్. సో ఇది వస్తుందో లేదో మనం ట్రై చేద్దాం. దాన్ని క్లిక్ చేశాను నేను. హమ్మింగ్ బోర్డ్ సిప్స్ నెక్టార్ ఫ్రమ్ రోజ్. ఓకే, క్రియేట్ వీడియో అంటే ఓన్లీ జస్ట్ మనం ఫోటో తీసుకున్నాం, ఇప్పుడు మనకి వీడియో కింద యూట్యూబే జనరేట్ చేస్తుంది త్రూ ఏఐ. ఈ ఫీచర్ కూడా నెక్స్ట్ మీరు వాడద్దు, జస్ట్ నార్మల్ గా ఇప్పుడు వ్యూస్ సబ్స్క్రైబర్స్ రావడానికి చెప్తున్నా. ఓకే, చూడండి, మనం జస్ట్ పిక్ ఇచ్చాము. అక్కడ మనం ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చామో ఆ ప్రాంప్ట్ ని బట్టి మన పిక్ ఇలా చేంజ్ అయిపోయింది అనమాట. సో ఇది మనకి నచ్చింది అనుకోండి, ఓకే. నచ్చలేదు అనుకుంటే ట్రై అగైన్, వన్ మోర్ ఆప్షన్ ఇస్తుంది మళ్ళీ మనకి. ఇది కూడా బాగా రన్ అవుతుంది ప్రెసెంట్ ఏంటంటే అందులో ప్రాంప్ట్ ఇచ్చి తీసుకునే కన్నా మీ ఓన్ పిక్ ని మారిస్తే బాగా హైలైట్ అవుతున్నాయి. ఇవి మీరు ఒక 5-6 చేసినా పర్వాలేదు, అప్లోడ్ చేసేసేయండి. టైటిల్ ఇవ్వండి, డిస్క్రిప్షన్ రాయండి. సో ఇందాక వేరేగా వచ్చింది మూమెంట్, ఇప్పుడు వేరేగా వచ్చింది. ఇలా మనం ఎన్నిసార్లన్నా కావాలంటే ట్రై చేసుకోవచ్చు. ఇది మనకు ఓకే అనుకోండి, కంటిన్యూ కంటిన్యూ చేస్తాం, డన్ చేస్తాం. ఈ డన్ అయిపోయిన తర్వాత సేమ్ మనం మ్యూజిక్ యాడ్ చేసుకుంటాం. ప్రీవియస్ గా షార్ట్ ఎలా పెట్టాము అలా మ్యూజిక్ యాడ్ చేసుకుంటాం. కింద ఇక్కడ మళ్ళీ రిమైనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ప్రెసెంట్ ఇవేమి టచ్ చేయదు మీరు, 1x స్పీడ్ ఇవేమి వద్దు. సో ప్రెసెంట్ ఇదే పెట్టి యాడ్ మ్యూజిక్ పెట్టండి. యాడ్ మ్యూజిక్ లో ఓజీ సాంగ్ పెడుతున్నా ప్రెసెంట్ నేను. ఓకే, అయిపోయిన తర్వాత టిక్ మార్క్, అంతే. ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ మీరు టెక్స్ట్ రాసుకోవాలంటే ప్రీవియస్ గా మనం ఏదైతే రాసామో అది రెడ్ రోజ్ అని పెడుతున్నా. అంటే టెక్స్ట్ జస్ట్ అది మీకు నచ్చింది పెట్టుకుంటారు. డ్రాగ్ అండ్ డ్రాప్, ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దది. ఏ అనే ఆప్షన్ ఉంది కదా, మనకి ఏది నచ్చితే ఆ ప్రాంప్ట్ తీసుకుంటాం, కలర్ చేంజ్ చేసుకుంటాం. అది ఓకే అనుకుంటుంది. లేదా మీరు ఇంకొకటి కూడా చేయొచ్చు, ఈ ఫ్లవర్ పెట్టి ఒక కొటేషన్ రాసేసేయండి. ఉమ్, స్వామి వివేకానందవో లేకపోతే ఏవో ఒకటి మోటివేషనల్ కోట్స్, లేకపోతే సంథింగ్ ఏదైనా మీరు కవితలో ఏమైనా సరే మీరు ఇక్కడ టైప్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. డన్ డన్ చేసిన తర్వాత ఈ రోజు ఎక్కడ కావాలి అనేది మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం రైట్ కార్నర్. ఇది ఓకే అనుకుంటే ఓకే. ఇక్కడ సేమ్ ఆప్షన్ కలర్స్ చేంజ్ చేసుకోవాలంటే ఫిల్టర్స్ లోకి వెళ్తాం. ఇది ఇంకా కొంచెం బ్రైట్ వస్తుంది, అలా బ్లాక్ అండ్ వైట్ కలర్, ప్రీవియస్ కలర్ కి అలా కలర్ చేంజ్ ఏమి వద్దు అనుకుంటే నన్ను పెట్టేసుకుంటాం. ఓకే, ఇవన్నీ ఓకే అయితే టిక్ మార్క్. నెక్స్ట్ రైట్ కార్నర్ లో ఒక సర్కిల్ డాష్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తాం. మన ఆడియో ఎక్కువ సౌండ్ కావాలంటే 100% పెట్టుకుంటాం, లేదా మ్యూజిక్ వద్దు అనుకుంటే మ్యూజిక్ తగ్గించుకుంటాం. అది జస్ట్ టిక్. ఎప్పుడు కూడా మీరు టిక్ చేయకపోతే మీరు ఏది ఎడిట్ చేసినా అది మళ్ళీ ఓకే అవ్వదు అనమాట. ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్
సేమ్ ఇందాక ప్రాసెస్. టైటిల్ ఇస్తాం, డిస్క్రిప్షన్ ఇస్తాం, రిలేటెడ్ వీడియో, ఆడియో వీడియో రీమిక్సింగ్ లో ఓన్లీ ఆడియో అని పెడతాం. ఆల్టర్డ్ కంటెంట్ అంటే నో. నెక్స్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్ జస్ట్ నేను ఇక్కడ ఏం పెడతాను, నేచర్ లవర్ అని పెడుతున్నా. కావాలంటే ఇంకొకటి పక్కన కొంచెం స్పేస్ ఇచ్చి ఇంకొకటి కూడా పెట్టుకోవచ్చు, రెడ్ రోజ్. ఇలా పెట్టాలని కాదు, మీరు కంటెంట్ అట్రాక్టివ్ క్యాచీగా పెట్టండి. జస్ట్ మీరు చాట్ జీపీటీకి వెళ్ళి నేను ఈ వీడియో చేశాను, నాకు క్యాచీ టైటిల్ ఇవ్వంటే అదే ఇస్తుంది, దాంట్లో చూస్ చేసుకొని ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ హ్యాష్ ట్యాగ్ లో నేను ఏం యూజ్ చేస్తున్నాను, నేచర్ కి 3.8 crore ఉంది, ఓకే చేస్తున్నాను. షార్ట్స్ అనేది కంపల్సరీ ఆ హ్యాష్ ట్యాగ్ యూజ్ చేయండి, ఎందుకంటే షార్ట్స్ అనేది 144 crores ఉంటుంది అనమాట, దాని రేషియో ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ట్రెండింగ్, అంటే ఐ మీన్ మీరు ఏమైనా ట్రెండింగ్ వీడియోస్ చేస్తుంటే ట్రెండింగ్ వాడొచ్చు, లేదా వైరల్ వీడియోస్ ఏమైనా చేస్తే వైరల్ అనే కీవర్డ్ వాడొచ్చు. 60 crores ఉంది ఇలా. నెక్టార్ కి ఎంత ఉందో చూద్దాం అసలు. నెక్టార్ అంటే జస్ట్ 1.3K ఉంది, సో అది మనం చూస్ చేసుకోవచ్చు, లేదా చూస్ చేసుకోకుండా ఎక్కువ ఉన్నది పెట్టుకోవచ్చు. రెడ్ రోజ్ అని పెడదాం, అసలు ఎంత ఉందో. రెడ్ రోజ్ 46K అలా. మీరు ఎక్కువ ఏదైతే బాగా హైలో ఉందో అది చూస్ చేసుకుంటారు, అదంతా మీకు ఓకే అనుకుంటే కాపీ చేసేస్తారు. ఇంకొక వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ రెడ్ రోజ్ మీద ఒక పెన్ మార్క్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీ థంబ్నెయిల్ ఎలా ఉండాలి అనేది, అంటే ఇప్పుడు ఒకే రోజ్ కాబట్టి మీకు అన్ని ఈక్వల్ ఉంటుంది. ఇక్కడ రెడ్ రోజ్ అనేది అక్కడ ఏది నీట్ గా ఉంది అనేది మనం చూస్ చేసుకుంటాం. మనం ఇక్కడ హమ్మింగ్ బర్డ్ బాగుంది అనుకోండి, దాన్ని పెడతాం. లేదు, ఒక్కొక్కసారి ఇలా ఇస్తుంది అనమాట మనం షార్ట్ అప్లోడ్ చేసినప్పుడు. అప్పుడు ఏం చేస్తాం, ఎడిట్ ఆప్షన్ కి వెళ్తాం, ఎక్కడైతే బాగుంది మనకి పిక్ అనేది చూస్ చేసుకుని దాన్ని హైలైట్ చేస్తాం అనమాట. సో ఇది ఏమిది బాగాలేదు కదా, సో రెడ్ రోజ్ ఒకటే నీట్ గా క్లియర్ గా వచ్చింది. ఆ థంబ్నెయిల్ అనేది మనం ఓకే చేసుకుంటాం. దీంట్లో ఓన్లీ మన వీడియోలో ఏదైతే ఉందో దాన్నే ఓకే చేసుకునే ఆప్షన్ ఉంటుంది అనమాట షార్ట్ లో. ఇదంతా ఓకే అనుకుంటే జస్ట్ అప్లోడ్ షార్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం ఏదైనా వీడియోకి ఎలా వచ్చినాయి అనలిటిక్స్ అని చూసుకోవడానికి ఇక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు. మనం మన ఛానల్లోకి వెళ్తాము, ఇక్కడ షార్ట్స్ అని ఉంది కదా, షార్ట్స్ పక్కన ప్రతి వీడియోకి పక్కన 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్స్ ని క్లిక్ చేసి, ఆల్రెడీ వెళ్ళింది ఒకసారి నేను ఇక్కడ చేసింది ఉంది కదా, ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తాను, ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ప్రతి వీడియోకి ఉంటుంది 3 డాట్స్ సైడ్. ఆ 3 డాట్స్ ని క్లిక్ చేసినప్పుడు మీ అనలిటిక్స్ ఏంటి అనేది చూపిస్తాయి అనమాట. దాన్ని క్లిక్ చేశాను, వ్యూ అనలిటిక్స్. చూడండి, నేను మార్నింగ్ 8 hours బ్యాక్ ఒక జస్ట్ ఒక దీపం ఫోటో తీసుకున్నాను. ఇక్కడ ఒక నాకు ఆప్షన్ ఇచ్చింది కేక్ లా రావాలని, దాన్ని చూస్ చేశాను, అది అప్లోడ్ చేశాను 8 hours బ్యాక్. ఇదే ట్రెండింగ్ లో ఉంది కదా, 10 lakhs వచ్చినాయి. ఇది అసలు ఏం నార్మల్ ఛానల్ అన్నమాట, మీకు చూపించడానికి క్రియేట్ చేసిన ఛానల్ ఒక 3 days 4 days బ్యాక్. సో ఇక్కడ చూడండి, నేను మార్నింగ్ పెట్టాను 1947. మీరు ఇలా కంటిన్యూస్ గా పెట్టడం వల్ల ఏమవుతుంది, సబ్స్క్రైబర్స్ బాగా వస్తారు. యూట్యూబ్ ఆల్గారిథం బాగా మీరు కంటిన్యూగా చేస్తున్నారు, వ్యూస్ అన్ని బాగా వస్తున్నాయి అన్నప్పుడు ఎక్కువ మందికి సజెషన్ లో చూపిస్తూ ఉంటుంది అనమాట మీ వీడియో, ఆటోమేటిక్ గా అప్పుడు సబ్స్క్రైబర్స్ వస్తారు. సో ఇలానే నేను వేరే దానికి చేసిన దానికి కొన్ని వచ్చినాయి చూద్దాం. ఇది ఏఐ నుంచి ఫోటో జనరేట్ చేసి జస్ట్ పెట్టిన దానికి అలా. అలా 17 వ్యూస్ లైక్స్. మనకి కింద మనకి అనలిటిక్స్ కూడా చూపిస్తుంది, ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు మన వీడియో ఎక్కువ. ఇది కూడా మనం మన టార్గెట్ లో పెట్టుకోవాలి, ఎక్కువ ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు, ఏ టాపిక్ చూస్తున్నారు, ఒకసారి అనలిటిక్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే దాన్ని బట్టి మన కంటెంట్ ని మారుస్తూ ఉండాలి. ఒకటే మోడ్ లో మనం కంటెంట్ వెళ్ళిపోవాలి, హైలైట్ అంటే అవ్వదు. మనం అప్డేట్ అయిపోతూ ఉండాలి, వేరే వాళ్ళది ఎలా ఉంది, ఎలా హైలైట్ అవుతుంది, ఇవన్నీ చూసుకుని దాన్ని బట్టి మన వీడియోస్ ని మాడిఫికేషన్ చేసుకుంటూ ఉండాలి. అంతేగాని ఓల్డ్ టాపిక్ నే మనం డ్రాగ్ అండ్ డ్రాప్ లాగా అలా కంటిన్యూ చేస్తే హైలైట్ అవ్వు అనమాట. ఓకే, సో ఇలా ఇప్పుడు మనం చేసిన వీడియో రన్ అవుతుంది అలా. ఇప్పుడు ప్రెసెంట్ నేను జస్ట్ రోజ్ ఫోటో తీసుకున్నాను, అక్కడ ఇచ్చిన ప్రాంప్ట్ ని వాడాను,
అప్లోడ్ చేసేసా. ఇది మీరు జస్ట్ పోస్ట్ చేసేయడమే. మీరు మీ ఛానల్లో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి కూడా అనలిటిక్స్ చూసుకోవచ్చు. హౌ టు ఎడిట్ ఈజీలో ఉంది కదా, దాని పక్కన క్లిక్ చేస్తే ఇక్కడ కూడా కనిపిస్తుంది అనమాట. అది మీరు మీ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో దాని నుంచి చూస్తేనే, అదే మళ్ళీ వేరే ఛానల్ నుంచి చూస్తే కనిపించదు. ఓకే డన్. ఓకే, ఇక్కడ మనం మన గ్యాలరీలోకి వెళ్ళాము. కొన్ని పిక్స్ అయితే తీసుకుంటాము. ఇక్కడ ఎడిట్ విత్ ఏఐ అని ఉంది మనకి లెఫ్ట్ కార్నర్ లో. నెక్స్ట్ కి ప్రీవియస్ గా ఎడిట్ విత్ ఏఐ అని ఉంది. దాన్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మనకి, క్లిప్స్ మస్ట్ బి అట్లీస్ట్ 5 minutes. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక క్లిప్ పని అవ్వదు అనమాట. సో మనం ఏం చేస్తాం, ఒక 2, 3, 4, 5 క్లిప్స్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కి వెళ్తాం. నెక్స్ట్ కి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి ఏది కావాలి అని మ్యూజిక్ అదే సజెస్ట్ చేస్తుంది. సో మనం ఒక మ్యూజిక్, ఇప్పుడు హంగ్రీ చీత అంటే ఓజీది సజెస్ట్ చేసింది, దాన్ని ఓకే అనుకున్నాం అనుకోండి. ఓకే, నెక్స్ట్. అంతే, ఇప్పుడు మనం ఏం చేయక్కర్లేదు, అన్ని పిక్స్ ని అదే ఎడిట్ చేసేస్తుంది. అంటే ఐ మీన్ 1 by 1 వచ్చేలా. ఈ ఆప్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. నార్మల్ గా అయితే మనం ఇన్షాట్ లోకి వెళ్ళి చేసుకోవాలి, లేదా క్యాన్వాలోకి వెళ్ళి చేసుకోవాలి కదా. అలా కాకుండా ఫొటోస్ తో 1 by 1 వచ్చేలా మనకి ఇక్కడ ఏఐ చేస్తుంది అనమాట. అంటే అంటే మనం ఒక గ్యాలరీ వీడియో ఉందా మేడం? మనం ఒక వీడియో చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో సేమ్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తాం. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత వీడియో క్లిప్స్. ప్రీవియస్ గా ఏముంది, మనం జస్ట్ అక్కడ ఏఐ సింబల్ నొక్కాము. ఇక్కడ మనం ఏం లేదండి, ఒక జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే ఆటోమేటిక్ గా అదే పిక్ జనరేట్ చేసేస్తుంది. లేదు మనం కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. కింద కొన్ని సజెషన్ చేస్తుంది చూడండి, క్యూట్ సాడ్ క్యాట్ ర్యాప్ ఇంటూ కంఫర్ట్ బ్లాంకెట్. దాన్ని క్లిక్ చేశాను నేను, ఆయన నేమ్ వస్తుంది. దాన్ని క్రియేట్ అంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, సేమ్ లైక్ ఫిల్టర్స్ అనమాట. స్టైల్, చూస్ స్టైల్. థర్డ్ వన్ క్లే అని ఓకే చేసా. క్రియేట్. ఇవన్నీ జస్ట్ మీరు వ్యూస్ ని, సబ్స్క్రైబర్స్ ని పెంచుకునేంత వరకు మాత్రమే వాడుకోండి. తర్వాత మీ ఓన్ కంటెంట్ ని పెట్టండి. చూసారా, నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, క్లిక్ చేశాను, దాంట్లో ఒక ఫిల్టర్ ఒకటి చూస్ చేసుకున్నాను. అదొక నాకు 4 పిక్స్ అయితే సజెస్ట్ చేసింది. దీంట్లో నాకు ఏది నచ్చితే అది పెట్టుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం కలర్ఫుల్ గా ఉంది, ఫస్ట్ వన్ ఉందా, ఫస్ట్ వన్ ఓకే చేస్తున్నాం. ఇక్కడ క్రియేట్ ఇమేజ్, యూజ్ ఇమేజ్ అని ఉంది, అది అక్కర్లేదు. మనం క్రియేట్ వీడియో. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ మనకి కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది, ప్రాంప్ట్స్. అందులో ఒక ప్రాంప్ట్ చూస్ చేసుకుంటాం. అలా కాకుండా మనం ఓన్ గా క్రియేట్ చేయొచ్చా? చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఇక్కడ మనం అది ప్రీవియస్ చెప్పాను కదా మీకు, ఫొటోస్ నుంచి అందులో మాత్రమే అవైలబుల్ అవుతుంది. ఇక్కడ మనం వాడు ఏది ఇస్తే అదే చేసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు చూడండి, కంటిన్యూ వచ్చింది కదా. ప్రీవియస్ మనం ఒక పిక్ తీసుకున్నాం, పైన ఒకటి ఇచ్చింది, కంటిన్యూ. ఇది ఇంకా కొంచెం ఎఫెక్ట్స్ కనిపించట్లేదు. అలా మనకు ఎఫెక్ట్ కనిపించేలా మనం ట్రై అగైన్. అది నచ్చలేదు అనుకుంటే వేరేది అలా. దీంట్లో మేడం ఇది మనకు ఆప్షన్స్ ప్రెజెంట్ ఉండవు ట్రెండ్ అనమాట. ట్రై అగైన్, ట్రై అగైన్, ట్రై అగైన్. అలా వాడు ఇచ్చిన దానికి మనకు నచ్చే వరకు ట్రై చేసుకోవడం, నచ్చితే ఒకసారి అప్లోడ్ చేసేసుకోవడం. ఇప్పుడు ప్రీవియస్ మనకి ఒక ఫెదర్ పడినట్టు వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం ప్రాంప్ట్ ఇస్తుందో చూద్దాం. నెక్స్ట్ వేరే చిన్న బేబీ క్యాట్ వచ్చి తిరుగుతున్నట్టు వచ్చింది. ఇది ఓకే అనుకోండి, అది ఓకే చేస్తాం. ఓకే డన్, కంటిన్యూ. సేమ్ మ్యూజిక్ డన్ చేసేసి, ప్రీవియస్ నేను ఏదైతే షార్ట్ ఆప్షన్స్ చెప్పానో, మ్యూజిక్, టెక్స్ట్, ఇవన్నీ ఓకే. అవన్నీ ఓకే అయిపోతే మనం అప్లోడ్ చేసేస్తాం.